హలో ఫ్రెండ్స్, థంబ్‌నెయిల్ అయితే చూసారు కదా. పాస్తానైతే ఇలా ఉడికించి పెట్టుకోండి. నెక్స్ట్ రెడ్ క్యాప్సికమ్, యెల్లో బ్రోకలీ అనేది తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇలా బాండిల్లో కొంచెం బటర్ అనేది వేసేసి ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేయండి. తర్వాత బటర్ అయితే వేసేసి కొంచెం కరిగించండి. కరిగించాక దీంట్లోకి 1 స్పూన్ మైదానైతే యాడ్ చేయాలి. ఇది ఎందుకు యాడ్ చేస్తున్నాం అనేది తర్వాత చెప్తాను. ఇలా గడ్డలు లేకుండా మంచిగా అయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాత హాఫ్ కేజీ పాస్తా అయితే తీసుకున్నాను. హాఫ్ కేజీ పాస్తాలోకి హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకుంటున్నాము. చూడండి, ఆ మైదాని మంచిగా కరిగేలాగా ముద్దలు లేకుండా ఇలా మిల్క్ వేసేసి ఇలా మంచిగా కలుపుకోండి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చూడండి, ఈ పాలైతే ఇలా కలుపుకున్న తర్వాత మనము చిల్లీ ఫ్లేక్స్, తర్వాత మిరియాల పౌడర్, సాల్ట్, ఇలా కస్తూరి మేతిని అయితే యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో వాటిని క్యాప్సికమ్ ప్లస్ బ్రోకలీని అయితే యాడ్ చేసేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇది దగ్గరికి అయితే అయిపోతుంది. మనం ఇందాక మైదా ఎందుకు వేసాము అంటే ఇలా లిక్విడ్ అనేది దగ్గరికి అవ్వటానికి, మనం దగ్గర అవుతుందని కొంచెం 1 స్పూన్ అనేది యాడ్ చేసాము. చూడండి, ఇలా దగ్గర అయితే అయిపోతుంది. దీంట్లో ఫైనల్గా మనం దగ్గరికి అయిపోయాక దీనిపైన బటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను యాడ్ చేస్తున్నాను. బటర్ యాడ్ చేశాక మన ఫైనల్ అయితే పాస్తా అయితే రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, మన పాస్తా అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.